శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఈ అమావాస్య నుంచి చక్కగా మనకి నెలాఖరు వరకు 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. జనవరి నెల అమావాస్య. అయితే ఈ యొక్క 11వ నుంచి 31వ తారీఖు వరకు విశేషమైనటువంటి విషయం ఏమిటంటే 15వ తారీఖున రవి మకర సంక్రమణం జరగబోతోంది. ఈ 11వ తారీఖున అమావాస్య పూట చేసుకోవాల్సిన రెమెడీస్, ఆ తర్వాత 19వ తారీఖున శుక్రుడు చక్కగా ధనురాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దాని వలన మనకు కలిగేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయన్నది చూద్దాం. ముఖ్యంగా కేతువు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు ఈ కన్యారాశి వారికి. అదేవిధంగా తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో చూస్తే రవి, గోచార చంద్రుడు, బుధుడు, ఆ తర్వాత కుజుడు కూడా ఉన్నారు. తర్వాత చూసినట్లయితే కనుక మనకి షష్టమంలో శని భగవానుడు, సప్తమంలో రాహువు, అష్టమంలో గురువు గారు. ఏ విధంగా ఉండబోతోందయ్యా అంటే కనుక అన్ని విధాలా కూడా మనకి కాస్తంత పరిస్థితులు అనుకూలం, కొంచెం కొంచెం అననుకూలం, ఈ రెండు కూడా కలిసినటువంటిది మన యొక్క గోచార రీత్యా కనిపిస్తున్నటువంటి కన్యారాశి వారికి. అంటే కొంచెం దోషాలు గట్టిగా కనిపిస్తే మనం కంగారు పడిపోతూ ఉంటాం. కానీ అన్ని శుభసూచకాలు అనుకోండి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఖర్చులు అధికం అవ్వడం, ఆ తర్వాత ఏంటి ఆ ఖర్చుల వలన కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడటం మీరు, ఆ తర్వాత విమర్శించే వాళ్ళు పెరగడం. ఎందుకంటే కనుక ప్రతి మనిషిలోనే ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా పాజిటివ్గా తీసుకుంటే విమర్శే ఉండదు. నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు కూడా మన పక్కనే ఉంటారు కాబట్టి ఆ నెగిటివ్గా తీసుకున్న వాళ్ళతోటే చాలా ఇబ్బందులు వస్తాయి. అందువలన మీరు కొంచెం జాగ్రత్తగా లిమిటెడ్ కంపెనీని మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా మీరు ముఖ్యమైనటువంటి విషయంగా భావించండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, తర్వాత ఏదైనా వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, పదవిని కాంక్షిస్తూ ఉన్నవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగానే మాట్లాడటం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే కనుక మనం మామూలుగా మన వాళ్ళే కదా అనేసి అన్నీ షేర్ చేసుకుంటే వాళ్ళు బయటకు వెళ్ళి మన గురించి విమర్శలు గుప్పించడం, ఆ తర్వాత అవి తెలిసి మనం బాధపడటం కనపడుతుంది. అందుకని ఆ విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వస్తే అదనపు పనుల వలన, అదనపు పని భారాలు అంటే వృత్తులు చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏ రంగంలో ఉన్నా కూడా పని భారం పెరుగుతుంది. దాని వలన కూడా శ్రమయేవ జయతే అన్నది మనం స్లోగన్ పూర్వకంగా బాగానే చెప్పుకుంటాం, కానీ అది ఆచరణాత్మకం చేయడానికి శక్తి కావాలి కదా. అందువల్ల యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అనే అమ్మవారి ఆరాధనని పెంచండి. ఇప్పటివరకు అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండొచ్చు, కానీ పెంచండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన 2 లైన్లు కూడా రోజు చదువుకోండి. 5 సార్లన్నా కనీసం చదువుకుంటూ ఉండండి. కుంకుమ ధారణ చెయ్యండి, మర్చిపోకండి ఈ విషయాన్ని. మానసికంగా కూడా చికాకులు కొంచెం పెరిగేటటువంటి అవకాశం ఉందండి. ఎందువల్ల అంటే కనుక మనస్సు అనేది చాలా చాలా కారకత్వం ఏమిటంటే కనుక చంద్రమా మనస్సు జాత అంటూ ఉంటాం కదా, చక్షో సూర్యో అజాయత అంటూ ఉంటాం. అందువల్ల ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే మానసికమైనటువంటి కొంచెం అల్లకల్లోలాలు కలిగిస్తూ ఉంటాడు. అందువల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రతిరోజు కూడా మీరు కొంచెం చిన్న బెల్లం ముక్క, ఆవు పాలు అక్కడ నివేదన చేసి ఈశ్వరుడి దగ్గర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమో అని అనుకొని, లేదా చంద్రశేఖర పాహిమాం, ఏం కష్టమేం లేదు, ఇష్టంగా చేయండి. లేదా ఓం నమ శివాయ. ఇది చేయడం వల్ల మీకు వచ్చేటటువంటి ఎలాంటి స్థితులైనా సరే, పరిస్థితులైనా సరే, నిందలైనా సరే, ఏమైనా సరే ఎదుర్కొనే సమర్థత పెరుగుతుంది.
తప్పనిసరిగా సోమవారం పూట అభిషేకం చేయించుకోండి, శివాభిషేకం చేయించుకోండి. శివాయ గురవే నమః అని ప్రతిరోజు అనుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. అయితే మరి అమావాస్య నుంచి నెలాఖరు వరకు కదండి, మరి అమావాస్య నాడు మేము ఏం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా. ఈ కష్టాలు నష్టాలు బాధలు ఏమైనా ఉన్నప్పుడు గట్టిగా ఉంటే కనుక అమావాస్య నాడు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రెమెడీ చెప్తాను, అది చేసుకోండి. అయితే అమావాస్య రోజున మనం చేసుకోవలసినటువంటి మంచి విషయం ఏమిటంటే కనుక అష్టమంలో గురుడు ఉన్నారు కాబట్టి గురుమండల స్వరూపిణి ఎవరు? ఆది పరాశక్తి అమ్మవారు. అలాంటి ఆది పరాశక్తికి అమ్మవారికి దర్శనం చేసుకొని అమావాస్య పూట కుంకుమార్చన చేయించుకొని ఆ రోజున ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయండి. కనీసం 5 ఆడవాళ్ళకైతే ముత్తైదువులు 5 ముత్తైదువులను తీసుకోండి. చక్కగా మీరు ఆ రోజున అమావాస్య రోజున 5 ఆడవాళ్ళకి పసుపు కుంకుమ తాంబూలం గాజులు రవికెల బట్ట ఇచ్చి నమస్కారం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితి. ఉన్న స్థితి నుంచి మంచి స్థితికి మార్చేటటువంటి రెమెడీ. అమావాస్య పూట అర్ధరాత్రి 12 గంటల వేళ తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అని శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువుని చక్కగా శ్రీ మహాలక్ష్మి దేవితో కూడి కొలచి వారికి తప్పనిసరిగా అష్టోత్తర నామాలతో పూజించి వారికి మంచి సుగంధభరితమైన సన్నజాజులు మల్లెలతో పూజించి పాయసాన్నం నివేదించి చక్కగా మీరు అది మీ పిల్లలకి భర్తకి భార్యకి అందరూ కూడా తినండి. తిని ఆ రోజున తెల్లటి వస్త్రాలు ధరించండి. పూజా సమయంలో మర్చిపోకండి. స్వామివారికి అమ్మవారికి కూడా తెల్లటి వస్త్రం పరిచినటువంటి ఆసనం వేసి ఆ యొక్క విగ్రహాలు అయ్యుండొచ్చు పటం అయ్యుండొచ్చు పెట్టి మీరు పూజించండి. కన్యారాశి వారికి చాలా ఇబ్బందులు కలుగుతాయండి. ఇది ఎప్పటికీ చేసుకునేటటువంటి రెమెడీయే. చాలా చక్కగా చేసుకోండి. 2 వైపులా కుందలు పెట్టుకొని చక్కగా దీపాలు పెట్టి వైభవకరంగా చేసుకోండి. ఎందుకంటే కనుక లక్ష్మీ కటాక్షం ఉంటేనే మనుగడ చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా శక్తి, విద్య, బుద్ధి, జ్ఞానం అన్నీ కూడా భగవంతుని దగ్గరే పెట్టుకున్నాడు. అందువల్ల మనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పెరగాలంటే ఈ లక్ష్మీనారాయణని అమావాస్య పూట ఆరాధన చేసుకుని మీరందరూ కూడా ఆయుష్మంతులు అవుతారని అష్టైశ్వర్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.